లాస్ట్ వీడియోలో ఎల్ఎల్సి రిజిస్ట్రేషన్ అమెరికాలో బిజినెస్ రిజిస్ట్రేషన్ చేపించాను అనగానే చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ఎవరైనా సరే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? చాలా మంది స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకొని 90 days క్లాక్ పీరియడ్ ని మనం స్టాప్ చేయొచ్చా అని చెప్పేసి అడిగారు. సో ఈ వీడియోలో దానికి క్లారిటీ ఇస్తాను. అండ్ చాలా మంది అవుట్ సైడ్ వాళ్ళు కూడా అడిగారు, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నావు అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా, ఈ బిజినెస్ కి నువ్వు ఎలిజిబులా అండ్ బిజినెస్ చేసి ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అని చాలా మంది అడగడం జరిగింది. రిజిస్ట్రేషన్ అనేది 2 types ఉంటుంది. బిజినెస్ రిజిస్ట్రేషన్ అంటే ఎల్ఎల్సి 2 types ఉంటుంది. సో నెంబర్ 1 వచ్చేసి ఏంటిదంటే మెంబర్ మేనేజ్డ్ ఎల్ఎల్సి, సెకండ్ వచ్చేసి మేనేజర్ మేనేజ్డ్ ఎల్ఎల్సి. చాలా మంది స్టూడెంట్స్ తెలియక మెంబర్ మేనేజ్డ్ ఎల్ఎల్సి కిందకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. సో మెంబర్ మేనేజ్డ్ రిజిస్ట్రేషన్ చేస్తే ఏంటంటే బిజినెస్ సంబంధించిన డే టు డే యాక్టివిటీస్ అంతా మీరు చేస్తున్నట్టు. సో మేనేజ్డ్ కిందకి రిజిస్ట్రేషన్ చేయించుకో బిజినెస్ కి సంబంధించిన డే టు డే యాక్టివిటీస్ అంతా మీ మేనేజర్స్ అంటే పేమెంట్స్ గానీ, కాంట్రాక్ట్స్ గానీ, డే టు డే స్టాఫ్ ని మెయింటైన్ చేయడం గానీ ఇదంతా మీ తరపున మీ మేనేజర్ చేస్తా ఉంటారు అన్నట్టు. మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు మీరు మెంబర్ మేనేజ్డ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ వీసా ప్రాబ్లం అయ్యే ఛాయిస్ అయితే ఉంది. రేపు అసలు మనం ఏ బిజినెస్ చేసాము, బిజినెస్ సంబంధించిన వెబ్సైట్ ని నా ఓన్ గా నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను అనే దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను. సో పార్ట్ 2 కోసం ఫాలో చేయండి.